సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం చంద్రబాబుతోనే రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం. వైసీపీ ప్రభుత్వంలో ప్రజల హక్కులను కాలరాశారు. జగన్ ప్రభుత్వంలో పేదలకు అన్యాయం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుతూ ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కూడా పేద ప్రజల కష్టాలు వింటూ సమస్యలను పరిష్కరిస్తూ వెళ్తున్నారు. ఈ కార్యక్రమంలో అమావాస్య రెడ్డయ్య, తబ్రేజ్ రోఫా, బలరాం తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఇప్పటికీ 1 సంవత్సరం పూర్తయింది. ఈ 1 సంవత్సరంలో అంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఏ హామీలు ఇచ్చారో 90% పూర్తి చేశారు. పెన్షన్స్ చెప్పిన ప్రకారంగా 4,000 ఇచ్చారు. తల్లికి వందనం, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే ఒక్కొక్కరికి 15,000 రూపాయల చొప్పున ఇవ్వడం జరిగింది. దీపం పథకం కింద 3 గ్యాస్ సిలిండర్లు, ఇప్పటికే 2 గ్యాస్ సిలిండర్లు అందినాయి. ఆ తర్వాత నిరుద్యోగ యువతకు కూడా ప్రత్యేక డిఎస్సి ద్వారా 16,347 పోస్టులు అవి కూడా భర్తీ చేయడం జరిగింది. ఇలా రైతు భరోసా కింద వాళ్ళకు కూడా సంవత్సరానికి వాళ్ళకు కూడా 20,000 అన్నదాత సుఖీభవ పథకం 20,000 రూపాయలు వారికి కూడా ఇచ్చేందుకు కూడా శ్రీకారం చుట్టారు. అది కూడా తొందరలో అది కూడా వస్తుంది. ఆ తర్వాత అలాగే మీకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు 15వ తేదీ నుండి మొదలు పెట్టడం జరుగుతుంది. అలాగే మహిళా శక్తి కింద మీకు ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే అంతే 18 సంవత్సరముల పైబడిన వారికి 59 సంవత్సరముల లోపు ఉన్న వారికి ప్రతి మహిళకు 1,500 రూపాయలు వాళ్ళ ఖాతాలో జమ చేయడం తొందరలో అది కూడా జరుగుతుందమ్మా. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ఏది కూడా ఆయన మాట తప్పకుండా మడమ తిప్పకుండా ప్రతి ఒక్కటి కూడా నా ప్రజలు బాగుండాలి, నా రాష్ట్రం బాగుండాలి అని ఆయన నిద్రపోకుండా నిరంతరం మన కోసమే కష్టపడుతున్నాడు. మరొక పక్క నారా లోకేష్ బాబు గారు మనం చూస్తున్నాము. నిన్ననే ఒకటి PTM పేరెంట్స్ టీచర్స్ కమిటీ సమావేశం పెట్టారమ్మా. అది ఎందుకు పెట్టారంటే పిల్లలకు, ఆ తర్వాత వారి తల్లిదండ్రులకు, అధ్యాపకులకు అంటే పిల్లలు ఏం చేస్తున్నారు అవి తెలుసుకోవాలంటే మీరు అధ్యాపకుల దగ్గరికి వెళ్ళాలి, తెలుసుకోవాలి. అప్పుడు మీ పిల్లలు ఎలా చదువుతున్నారు అనేది మీకు తెలుస్తుంది. అప్పుడు క్రమశిక్షణతో ఉన్నారా, క్రమశిక్షణతో లేరా అనేది మీకు తెలిసినప్పుడే మీరు ఆ పిల్లలను వచ్చి మీరు ఒక మంచి బాటలో తీసుకురాగలుగుతారు. ఇది నారా లోకేష్ బాబు గారి ఆలోచనతో. ఎందుకంటే పిల్లలు బాగుంటే రేపొద్దున రాష్ట్రం బాగుపడుతుంది. ఈనాటి పిల్లలే రేపటి చిచ్చర పిడుగులు అనే దీంతో ఆయన నారా లోకేష్ బాబు గారు ఎంతో కష్టపడుతున్నారు. ఆయన విద్యాశాఖ పరంగా ప్రతి ఒక్కటి కూడా చాలా కష్టపడుతున్నారు. ఎందుకంటే విద్యాశాఖనే ఒక కీలకమైన శాఖ అది. అటువంటి శాఖలో ఆయన చాలా కష్టపడుతున్నారమ్మా. అటువంటి ఒక దిక్సూచి కలిగిన నాయకుడు నారా లోకేష్ బాబు గారు. అలాగే మన మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు. మీకు ఇదివరకు వచ్చి ఇళ్ళ దగ్గరికి వెళ్ళారు. మన స్కూల్ దగ్గర కూడా వచ్చారు. ఆయన ఏం చెప్తున్నాడు, మీకు ఏ కష్టం వచ్చినా నా దగ్గర రండమ్మా, నేను ఉంటాను, అందుబాటులో ఉంటాను, మీకు నేను తప్పకుండా నేను మీ కష్టాలు నేను తీర్చేదానికి వచ్చానమ్మా, నాకు మంత్రి పదవి వచ్చింది, మీకు సేవ చేసేదానికి నేను అని చెప్పి ఆయన ప్రతి మీటింగ్లో ఇదే మాట అంటున్నాడమ్మా. ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. ఏదైనా తప్పులు ఉంటే మాకు చెప్పండి, మాకు ఏదైనా ఉంటే క్షమించండి. మాకు ఏదైనా తప్పులు ఉంటే కూడా అంటే వైసీపీ నాయకుల మాదిరిగా తప్పుడు మాటలు మనం చెప్పం. వైసీపీ వాళ్ళ మాదిరిగా తప్పుడు ప్రచారాలు మేము చేయము. వాళ్ళు గతంలో అన్నీ చాలా మోసాలు చేశారు. ఎప్పుడైనా వచ్చారా? కానీ ఇక్కడున్న మీకు కౌన్సిలర్ వచ్చి ఆయన ఎవరైనా ఓటేశారా? ఎవరు వేయలేదు. ఆయనే కౌన్సిలర్ అయిపోయినాడు అన్నమాట. కాబట్టి ఏ రోజు కూడా మీ కష్టాల్లో వచ్చి ఒక్కరిన వచ్చి అడగలేదు. కాబట్టి అటువంటి ప్రభుత్వము మనది కాదు. తెలుగుదేశం ప్రభుత్వం అంటే ఇంటి దగ్గరికి వెళ్ళాలి, మీ కష్టాలు తెలుసుకోవాలి, మీ కష్టాలు తీర్చాలి. అది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన. మరి ఇక్కడ మన మంత్రి గారి యొక్క కూడా ఆలోచన కూడా అదేమ్మా. దయచేసి మీకు ఎంతమంది ఉన్నారమ్మా పిల్లలు? 2 ఉన్నారు. ఇద్దరికి తల్లి వందనం పడిందా? 26,000 పడింది. మీకు ఎట్లమ్మా, సంతోషమే కదా? మరి అది ఎవరి వల్ల అమ్మా? అది చంద్రబాబు నాయుడు గారి వల్ల కదమ్మా. దయవుంచి ఆశీస్సులు ఇవ్వండి. మీ ఆశీస్సులు మాకు కావాల బుజ్జి. అమ్మా తప్పకుండా ఇవ్వండి అమ్మా. థ్యాంక్ యూ అమ్మా, చాలా థ్యాంక్స్ అమ్మా. తల్లికి వందనం కింద 13,000 పడింది.
మీకు మంచిదే కదమ్మా, మీ పిల్లలు చదువుకోవాలనే కదా, చదువుకోవాలని ఒక గొప్ప మనసుతోనే కదమ్మా ఆయన ఈ డబ్బులు వేస్తున్నది. ఎందుకంటే పేద పిల్లలు చదువుకోలేరు, వాళ్ళు చదువుకోవాలా, వాళ్ళ బంగారు భవిష్యత్తుకు ఒక బాట అని చెప్పి ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే కూడా ఒక్కొక్కరికి 13,000 రూపాయలు 2,000 రూపాయలు వచ్చి స్కూల్ వాళ్ళ ఖాతాలు, ఎందుకంటే అవి కూడా వచ్చి యూనిఫామ్కు, బుక్స్కి, షూస్కి, సాక్స్లకి వాళ్ళకి ఇస్తున్నారమ్మా. ఏమ్మా డొక్కా సీతమ్మ భోజనం బాగుండదమ్మా, భోజనం కూడా బాగుండదు. ఇంతకుముందు అయితే వాళ్ళు లావుటి బియ్యం పెడతా అన్నారు, ఇప్పుడు వచ్చి సన్న బియ్యము, ఆ తర్వాత మంచి పౌష్టికాహారం ఇస్తున్నారు ప్రతి పాఠశాలలో కూడా. ఎందుకంటే పిల్లలు బాగా ఆరోగ్యంగా ఉండాలి అనే ఒక గొప్ప దృక్పథంతో చంద్రబాబు నాయుడు గారు మధ్యాహ్న భోజనము డొక్కా సీతమ్మ పేరుతో ప్రవేశపెట్టారమ్మా. ఇది నారా లోకేష్ బాబు గారు, అంటే పిల్లల పైన నారా లోకేష్ బాబు గారు చాలా శ్రద్ధ తీసుకుంటున్నారు. అదేమ్మా, ఏమైనా తప్పులు ఉంటే చెప్పండి, దాన్ని సరిదిద్దుకుంటాం. ఎందుకంటే ఇవన్నీ కూడా మేము తెలియపరుస్తాము. ఇక్కడ చూడండి, మినిస్టర్ గారు కూడా, రాంప్రసాద్ రెడ్డి గారు కూడా బాగా తిరుగుతున్నారు. వచ్చినారమ్మా, నిన్న వెళ్ళారా మీరు? పీటీఎం మీటింగ్ వెళ్ళారా? అరే వెరీ గుడ్ అమ్మా. ఏం చెప్పారు సారు? మీకు ఎన్నల వేళలా రాంప్రసాద్ రెడ్డి గారు చెప్పారు కదా, ఏ కష్టం వచ్చినా నా దగ్గర రండి, నేను వస్తాను, మీకు అండగా ఉంటానని చెప్పారు కదమ్మా. ఇది మంచి ప్రభుత్వం అమ్మా. ఎందుకంటే గత ప్రభుత్వం మాదిరి కాదు, వాళ్ళెవరు ఇళ్ల దగ్గర రాలేదు. ఇళ్ల దగ్గరకు వస్తున్నది తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రమే వస్తున్నారు. మీ యొక్క కష్టాలు తెలుసుకునేదానికి వస్తున్నారు. ఏమ్మా, దయవుంచి అందరి మీరు దీవించండి అమ్మా. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉన్నదమ్మా? నమస్తే అక్క. అక్క, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వచ్చి 1 సంవత్సర కాలం పూర్తయింది. మీకు ఈ 1 సంవత్సరంలో ఏమైనా కానీ మీ కష్టాలు ఏమైనా ఉన్నాయా? పరిపాలన బాగుండదా? ఏమ్మా బాగుండదా? పరిపాలన బాగుండదా? పెన్షన్ వస్తున్నదా? ఎందుకమ్మా? జగన్ తీసేసినారు అంటే టీడీపీ వాళ్ళని చెప్పి తీసేసినారు. ఆయన ప్రభుత్వంలో పోయింది, ముందు వస్తానింది. రైట్ అమ్మా, తప్పకుండా మీకు పెన్షన్ ఇప్పుడు వచ్చే దాంట్లో మీకు పెట్టిస్తాము, తప్పకుండా పెట్టిస్తాము. మీకు దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్లు మీకు వచ్చినాయమ్మా? వచ్చినాయమ్మా? ఎన్ని వచ్చినాయి? 2 సిలిండర్లు వచ్చినాయమ్మా. రైట్, ఓకే. ఎలా ఉన్నదమ్మా? ఇప్పుడు మీరు చూస్తున్నారే, సార్ చెప్పినట్టువన్నీ చేస్తున్నాడు. సార్ ఏమేమి ఇచ్చాడో వాగ్దానాలు, చంద్రబాబు నాయుడు గారు అన్ని వాగ్దానాలు పూర్తి చేస్తున్నాడు. పెన్షన్ 4,000 చెప్పారు, ఇచ్చారు. అలాగే పిల్లలకు ఎంతమంది ఇంట్లో పిల్లలు ఉంటే అందరికి కూడా డబ్బులు వాళ్ళ తల్లుల ఖాతాలో పడ్డాయి. మీకు దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్లు మీకు వచ్చినాయి. ఆయన చెప్పినట్టు ప్రతి ఒక్కటి చేస్తున్నాడు. వీళ్ళు వైసీపీ వాళ్ళు కావాల్సిందిగా ఏదేదో అసత్యపు మాటలు, ఆ తర్వాత అసత్య ప్రకటనలు. చూడండి, మీరు లబ్ధిదారులు పెన్షన్కి ముందు వస్తూ ఉన్నింది, మీకు భర్త లేడు, అయినా పెన్షన్ తీసేశారంటే అది వాళ్ళలో. కానీ చంద్రబాబు నాయుడు గారు అలా ఎప్పుడూ చేయలేదు. ఎవరైతే లబ్ధిదారులు, ఎవరికి పెన్షన్ అర్హులో ప్రతి ఒక్కరికి తేడా లేకుండా అందరికీ సమానంగా పెన్షన్లు ఇవ్వడం జరిగింది మన ప్రభుత్వంలో. అతను వైసీపీ, అతను వేరే ఇదే అనే ఎప్పుడు కూడా భేదాభిప్రాయంగా చూడలేదు. అందరూ సమానమే. నాకు వాళ్ళు అర్హులు కాదా, భర్త లేరు, వాళ్ళు పేదవారు, వాళ్ళకు పెన్షన్ ఇవ్వాలి అనేదే ఆయన యొక్క గొప్ప మనసమ్మ. అది చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనం. మీకు తప్పకుండా పెన్షన్ పెట్టిస్తాము. పైకి మీ బూత్ ఇన్ఛార్జ్ ఉన్నారు ఇక్కడ, ఆయన ద్వారా మీకు రాసుకోని డీటెయిల్స్ రాంప్రసాద్ రెడ్డి గారికి ఇస్తారు. ఆయన కూడా, రాంప్రసాద్ రెడ్డి గారు కూడా బాగా కష్టపడుతున్నారమ్మా. ఆయన కూడా ప్రతి ఇంటికి తిరిగారు, ఈ పక్కంతా మీకు తిరిగారు. మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీకు పెన్షన్ వచ్చే విధంగా చేస్తామమ్మా. నమస్తే అమ్మా. నమస్తే అక్క అందరికీ. అక్క, ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారు అంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి
చంద్రబాబు గారి పరిపాలన 1 సంవత్సర కాలం పూర్తయింది. ఈ సంవత్సర కాలంలో ఎన్నికల ముందు ఏ హామీలు ఇచ్చారు అన్నీ ఒక్కొక్కటి కూడా పూర్తి చేసుకుని వెళ్తున్నాడు. ఈ విధమైన పరిపాలన గతంలో అంటే గత వైసీపీ ప్రభుత్వంలో చేయలేదు. వాళ్ళ యొక్క పొట్ట నింపుకున్నారు కానీ పేదవాళ్ళ పొట్ట ఎప్పుడూ నింపలేదు. కేవలం వాళ్ళ ధనార్జన కోసమే పనిచేశారు. పేదవాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తాము, వాళ్ళ కష్టాలు తెలుసుకుంటాము అని ఎప్పుడు కూడా వాళ్ళు ఆలోచించలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే పేదవాళ్ళ ఇంటి వద్దకు వెళ్ళాలి, మీ కష్టాలు తెలుసుకోవాలి, ఆ కష్టాలు ఏమైనా ఉంటే ఆ సమస్యలను వెంటనే పరిష్కరించాలి. అది